ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకునే లోపే ఈ వివాదం మరింత ముదురుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కు ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టులు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్పై తెలంగాణలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజ్ ఇస్తారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శలు ఎక్కుపెట్టారు. అవసరమైతే జగన్తో కూడా పొత్తు పెట్టుకుంటారేమోనని హాట్ కమెంట్స్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను విమర్శించే స్థాయి పవన్ కు లేదని చెప్పారు. నాగేశ్వర్ను అరెస్టు చేయాల్సి వస్తే ముందు తానే అరెస్ట్ అవుతానని స్పష్టం చేశారు. అమరావతికి అన్ని కోట్లు ఎందుకని ప్రశ్నించారు. ఇక్కడే 5,000 ఎకరాలు ఇస్తా, రాజధాని కట్టుకుని పరిపాలన కొనసాగించండి అంటూ విమర్శలు గుప్పించారు అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళా గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉన్నారు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్. రైట్. మరోవైపు ప్రొఫెసర్ కు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు నిలుస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు, అమరుల కుటుంబ సభ్యులు పవన్ ఫోటోపై చెప్పులతో దాడి చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలపై ఆంధ్ర వాళ్ల కన్ను వేస్తే కళ్లు పీకేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొనగా జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడైనా తెలంగాణ కోసం మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు పృథ్వీరాజ్ సార్ మీద ఎందుకు చేస్తాడని నేను అంటున్నా. ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సార్ మీద ఎన్నో బండాలు వేస్తారు, ఎన్నో బండాలు వేస్తారు, సార్ మీద ఎందుకు వేస్తారని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దనే వేస్తారా, లేకుంటే మా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాను. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన చెప్పులతోని అందుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్ రగడ రాజుకుంది. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకునే లోపే వివాదం మరింత ముదురుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టులు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో తీవ్ర విమర్శలు రోజురోజుకు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజ్ ఇస్తారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శలు ఎక్కుపెట్టారు. అవసరమైతే జగన్ తో కూడా పొత్తు పెట్టుకుంటారేమోనని సంచలన కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను విమర్శించే స్థాయి పవన్ కు ఉందా అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. నాగేశ్వర్ను అరెస్టు చేయాల్సి వస్తే ముందు తానే అరెస్ట్ అవుతానని స్పష్టం చేశారు. అమరావతికి అన్ని కోట్లు ఎందుకని ప్రశ్నించారు అనిరుద్. ఇక్కడే 5,000 ఎకరాలు ఇస్తా, రాజధాని కట్టుకుని పరిపాలన కొనసాగించండి అంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు.
రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ ఇన్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఏంటి ఈ విమర్శలను ఎలా చూస్తున్నారు? అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ప్యాకేజీ స్టార్, అవసరమైతే జగన్ తో అయినా పొత్తు పెట్టుకుంటారు, ప్యాకేజీలకే పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపేమో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లైట్ తీసుకోండి అన్ని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ విమర్శలు వినిపిస్తున్నాయి అనుకోవాలి? జనసేన నుంచి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఈ విమర్శలకి వాళ్ళు ఎందుకు మాట్లాడతారనేది ప్రతిదీ రాజకీయం చేయాలన్న దురుద్దేశంతో వీళ్ళంతా ఉన్నారు, కానీ ఇది ఎక్కడ కూడా ఇది రియాలిటీగా చూస్తే అసలు నాగేశ్వర గారి గురించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి నాగేశ్వర గారు స్పందించారు. పైగా మీరు వాళ్ళు అడుగుతున్నారు, మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఉన్నారని. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇదే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారండి. అది 100 లారీలు ఆగిపోయినాయి తెలంగాణ, అవన్నీ క్లియర్ చేసి పంపించాను నేను. ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర అనేది ఒక ఏంటంటే అన్నదమ్ములు లాంటి ఒక సంస్కారం ఉన్నది. చీడ పురుగుల్లో తయారై మాట్లాడుతున్నారు తప్ప ఇది రాజకీయ కోణంగా మాట్లాడుతున్నారు తప్ప. ఏంటి అసలు 5,000 ఎకరాలు ఇస్తాను, 5,000 ఎకరాలు ఇస్తాను, అమరావతికి అన్ని నిధులు ఎందుకు, 5,000 ఎకరాలు ఇస్తా, ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడే రాజధాని కట్టుకోండి, జడ్చర్లో 5,000 ఎకరాలు ఇస్తా అంటున్నారు. ఆ కమెంట్స్ ఎలా చూస్తున్నారు? మాకు ఏంటి ఇప్పుడు రాష్ట్రం విడిపోక ముందు లేని పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకులేండి. అప్పుడు ఆంధ్ర వాళ్ళు నోటికి ఏమవుతుంది తిట్టారు వీళ్ళంతా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది నాకైతే లేదు. మేము అక్కడ ఉన్నాం, మా పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. చాలా మంది బంధుత్వాలు ఉన్నాయి. ఒక తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ అన్నదమ్ములే ఉండాలి. ఎక్కడో మరి ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్నారు సార్, మార్వాడీస్ ఉన్నారు. మీరు వెళ్ళిపోమంటారా ఏంటి? ఎక్కడ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు పంపలేరు, కానీ మేము ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండగా ఉమ్మట్లో పుట్టిన వ్యక్తులు ప్రజల్లో ఎక్కడా కూడా ఈ విభేదాలు ఎక్కడా కనిపించట్లేదు. కానీ రాజకీయ నాయకులే ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఒక రకంగా రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ మాటలు ఒక స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. కానీ ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఈ అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటాడు నాకు తెలిసి, మీకు అర్థమవుట్లా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తీసి మాట్లాడుతున్నారు. మేము కూడా రెడ్డి సమాజం వరకు చెందిన ఆయన కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు అని మేము అంటాం. మాట్లాడడానికి ఏముంది సార్, ప్రతిదీ ఒక మంచి మనసుతో అర్థం చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరరావు గురించి ఎక్కడ మాట్లాడు, ఆయన ఎందుకు మాట్లాడారు? ఇవాళ తెలుగుదేశం పార్టీని కూడా ఆయన ఒక విశ్లేషకుడిగా ఒక అనలిస్ట్ గా పొలిటికల్ గా ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత దానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ కూడా మీ పార్టీ అంతర్గత సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా, సో నాకు తెలుసు నాగేశ్వర్ గారు ఎలాంటి వారు ఏంటి అనేది. ఈ అంశాన్ని ఇక్కడితో ఆపే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అరెస్టులకి వీటికి కదండి. ఇప్పుడు మేము ఎవరో రియాక్ట్ అయ్యాం, ఆ విషయంలో రియాక్ట్ అయ్యాం, మేము అవ్వలేదు కదా. చాలా మంది వైసీపీ ఫేక్ అకౌంట్లు పెట్టి కూడా చేస్తారు, కావాలి గొడవ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ రెడ్డి గారు కూడా ఆయన మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్యాకేజ్ ఇస్తారని నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. అది ఏం తెలుసు అని ప్యాకేజ్ ఎవరు ఇచ్చారని మన దమ్ముంటే మాట్లాడినప్పుడు నిలబడాలా. ఇప్పుడు మాట్లాడిన ప్యాకేజ్ తీసుకున్నాడేమో వైఎస్ఆర్ సిపి దగ్గర అని నేను అంటాను. నోటికి ఏముంది సార్, ఏదైతే మాట్లాడొచ్చు. శ్రీనివాస్ గారు మీకు 2 రాష్ట్రాల ప్రజల మనస్తత్వాలు తెలుసు, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలుసు, విడిపోకముందు పరిస్థితులు తెలుసు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే అన్నదమ్ములానే ఉండాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. దేశంలో తెలుగు రాష్ట్రాల పేరు వింటే అటు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అభివృద్ధి జరిగినా, ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధిని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. మంచి పథకాలు అక్కడ ఉంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ ఉంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. 2 రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది అది. చర్చ జరగాల్సింది ఈ అంశాల మీద అయితే ఎందుకు ప్రజలకు అనవసరమైన అంశాలను తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ అంశాల గురించి చర్చ నడిచేలా ఎందుకు చేస్తున్నారు? ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని బలహీనపరచాలి, పవన్ కళ్యాణ్ శక్తివంతుడు అవుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ బలహీనపరచాలని ఒక దురుద్దేశంతో మాట్లాడి తప్ప నిజమైన వాళ్ళు ఎవరు మాట్లాడారంటే తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అదే మీరు చూడండి, దిల్ రాజు గారు తెలంగాణ సంబంధించిన నిర్మాత, మేమేం ఆయన సినిమాలు చూడనట్లేదు కదా. ఇప్పుడు మన అందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు తెలుగు అంటే తెలుగులో పుట్టిన అందరూ అన్నదమ్ముల కింద మన భావంతో ఉండాలి తప్ప ఏదో చిన్న చిన్న ఇష్యూని తీసుకెళ్లి దేనికో ముడెట్టేసి మా తెలంగాణ పెట్టిన ఏమనంటే ఏ తెలంగాణ పెట్టండి. ఇప్పుడు తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి ఒక చోట కలిసి పుట్టాం మనం. ఇప్పుడు ఇడిపోయి ఉండొచ్చు. మేమేమన్నాం? ఇప్పుడు నాగేశ్వర గారిని మేమేమన్నాం? మేమేమన్నా మాట్లాడామా? లేదు కదా, ఆయనే మాట్లాడాడు. ఏంటి మీ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు వీకెండ్ పొలిటీషియన్స్ లా హైదరాబాద్ వస్తుంటారు వెళ్తుంటారు అని చెప్పి మాజీ సీఎం జగన్ కమెంట్ చేశారు.
ఇప్పుడు అనిరుద్ రెడ్డి కమెంట్స్ కూడా చూస్తే 5,000 ఎకరాలు ఇస్తా, ఇక్కడే ఉండి పాలన సాగించండి, అక్కడకు ఇక్కడకు తిరగటం ఎందుకు అంటూ కమెంట్స్ చేశారు. ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్? పని చేయమనండి సార్, పని చేయమనండి, పాస్పోర్ట్ పెట్టేయమనండి, వీసా ఇచ్చేయండి. ఇక్కడ నుంచి ఆంధ్రాకి రావాలన్నా తెలంగాణ రావాలన్నా పాస్పోర్ట్ వీసా పెట్టేస్తే బాగుంటది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు నాకు అర్థం అవట్లేదు. ఈ భారతదేశంలో ఎక్కడికైనా ఎవరైనా తిరిగి హక్కు ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు. భారతీయులు ఎక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి కోట్లాది మంది ఎక్కడ ఉన్నారని బెంగాల్లో ఉన్నారు. ఇది తప్పండి. మనం భారతీయులు ఎక్కడైనా ఉంటాం. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. దాన్ని ఏదో రాజకీయం చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళు ఏమన్నా పడ్డానికి మీకు సిద్ధంగా లేవు. అలాగని తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని అయితే నేను అనలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అలాగా. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు కాబట్టి మీరు డిబేట్ రమ్మంటే వచ్చింది తప్ప దీని మీద కూడా పార్టీ ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. సో బాధ్యత గల మీడియాగా అక్కడి నుంచి కమెంట్స్ వచ్చినప్పుడు ఆ కమెంట్స్ కి సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజల మధ్య విద్వేషాలు ఉండకూడదు. ఆ ప్రయత్నమే నిన్నటి నుంచి కూడా చేస్తుంది ఐ న్యూస్. ఇప్పుడు ఆయన ఏదో చేశాడని నేను చేయట్లా. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అన్నదమ్ములు అంటున్నాడు. భారతదేశంలో ఏకైక భాషా రాష్ట్రాలుగా రెండు ఉన్నాయి. తెలుగు మాట్లాడే భాష ఈ తెలంగాణ, ఆంధ్ర. ఉన్న ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొట్టుకుంటే మన బంధుత్వాలు ఉన్నాయి. ఆ అమ్మాయిలు మేము చేసుకున్నాం, మా పిల్లలు అక్కడ ఇచ్చామంటే అన్నదమ్ములే ఉండాలనే కదా. ఇంకా వేరే ఆలోచన మాకు లేదు. ఎవరో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన దానికి ఆన్సర్ చేయవలసిన అవసరం లేదని నాయకుడు చెప్తున్నాడు, మేము కూడా చెప్తున్నాం. రాజకీయాల్లో చాలా రకాలు ఉంటాయి సార్, ప్రతిదీ రాజకీయం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కులం గురించి మాట్లాడుకోవచ్చు, మతం గురించి మాట్లాడుకోవచ్చు, మనం నచ్చకపోతే ఏదైనా మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ కానీ నిన్నటి వరకు శ్రీనివాస్ గారు నిన్నటి వరకు ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంది. అంటే అటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇటు నాగేశ్వర్ కి సంబంధించి వ్యక్తుల మధ్య ఉంది. ఈ రోజు ఈ అంశానికి చుట్టూ ప్రజాప్రతినిధులు చేరుతున్నారు, ఉద్యమకారులు చేరుతున్నారు, రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే ముందు నన్నే అరెస్ట్ చేయండి అంటూ అనిరుద్ రెడ్డి కామెంట్స్ చేసిన పరిస్థితి. కొంతమంది ఉద్యమకారులు మాట్లాడారు, ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంతగా అంటే వ్యక్తుల మధ్య మాట్లాడిన మాటలు అక్కడికే ఎందుకు పరిమితం కాలేదు? అసలు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ కేసులు ఏంటో మాకు తెలియదు, మేమేం పెట్టినవి కాదు ఆయన్ని. అర్థమైందండి. ఇప్పుడు ఆయన అన్నెసరీగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడారు కాబట్టి ఎవరన్నా రియాక్ట్ అవ్వచ్చు. దాంట్లో అందరూ ఒక రకంగా ఉండరు, నాకులాగా ఇంకొకటి ఉంటారు, ఇంకొకలాగా నాకులాగా ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే ఆయన గారు అన్నసరిగా పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని అడిగాడు అంటే తెలుగుదేశం పార్టీ అని ఇన్స్టెంట్ ఫ్రెండ్ మనకే, జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాడు అన్నది తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ బీచ్ చేసే విధంగా మాట్లాడటం. నాగేశ్వరరావు గారు మాట్లాడింది కూడా అది మాట్లాడకూడదు. విశ్లేషణ అంటే ఏదైనా మాట్లాడొచ్చా? మేము కూడా మాట్లాడొచ్చా మీ గురించి? మేము కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడొచ్చా? కేసీఆర్ గారి గురించి మాట్లాడొచ్చా? మాకేమవుతుందని మాట్లాడతాం. విశ్లేషణ అంటే ఎలా ఉండాలి? విద్వేషం రెచ్చగొట్టుకోకుండా రాజకీయం ఏం జరుగుతుందో చెప్పాలి కానీ వ్యక్తిగతమైన విషయం ఏంటి? అనిరుద్ రెడ్డి సంచలన కమెంట్ చేశారు. జగన్ ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజ్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్, రేపు అటైనా వెళ్తాడు, జగన్ తో పొత్తు పెట్టుకుంటాడు అని కమెంట్ చేశాడు అనిరుద్ రెడ్డి. ఈ కమెంట్స్ ని ఎలా చూస్తోంది జనసేన? నాకు తెలిసి ఆయన గవర్నర్ ప్యాకేజ్ ఇచ్చేయమని నేనంటే మీరేం చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ ఇచ్చి అనంత్ రెడ్డి గారితో మాట్లాడారని అంటే ఏంటంటే నోరే కదా మాట్లాడతాక ఏముంది? అన్నెసరిగా సార్ అది దానికోసం అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాగేశ్వరరావు గారు అనేది ఆయన గురువుగా భావిస్తాం. ఎప్పుడైనా సరే నాకు అడగండి, మొన్న కూడా పార్టీలో కలిశారు, నమస్కారం గురువు గారు అంటాను తప్ప రెండో మాట నేను ఎప్పుడు మాట్లాడు. సో ఆయన కూడా అనలిస్ట్, నేను కూడా కొన్ని వందల డిబేట్లు చేశాను టీవీలో. నేను ఎప్పుడు ఈ రకంగా మాట్లాడడం నాకు ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, అమిత్ షా గారికి మధ్యన పవన్ కళ్యాణ్ కి ఏం జరిగింది అనేది ఆలో చెప్పాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు మనం మాట్లాడకూడదు. అసలు అది జగన్ టాపిక్ అనేది లేదు ఆంధ్రలో. అక్కడ నాగేశ్వర్ గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఈ వివాదం ఎందుకు సద్దుమనగట్లేదు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. అది మనకు నేనేం చెప్తానంటే మేమెవరు మా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు ఆంధ్ర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మేము మాట్లాడలేదు ఆయన గురించి. చాలా మంది కార్యకర్తల మనోభావం దెబ్బతిన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు చెప్పారు ఓపెన్ మీటింగ్ లో, ఇది వదిలేయండి, ఈ అంశంలో మనం ఆయన చాలా పెద్ద మనిషి, ఏదో మాట్లాడితే మాట్లాడారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీ క్లారిటీ కోసం అవసరం లేదు, అయినా మేము చంపేస్తా పొడిచేస్తుంటే తర్వాత అవుతాం, దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం. శ్యాములు కూడా మాట్లాడారు, భారతదేశం ఎక్కడైనా ఉంటాం. నిన్న శ్యాములు కూడా మాట్లాడారు. శ్యాముల వ్యాఖ్యలు విన్నారా మీరు? నేను వెళ్ళలేదండి మందుల శ్యాముల వ్యాఖ్యల్ని. పిసిఆర్ ఒకసారి ఆ వ్యాఖ్యలు వినిపించే ప్రయత్నం చేయగలరా? యా ఒకసారి మందుల శ్యామల్ ప్లీజ్ సార్ యా ఒకసారి మందుల శ్యామల్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం.
సో ఏంటి అంటే ఒక సీనియర్ నేతగా రెండు రాష్ట్రాలను పరిశీలించారు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లా ఉండాలి అంటున్నారు. సో ఏం చెప్పదలుచుకుంటున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు శ్రీనివాస్ గారు? ప్రజలంతా కలిసి ఉండాలి, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ టాపిక్ అనవసరంగా రాజకీయం చేయవలసిన అవసరం లేదనేది నా ఉద్దేశం. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇదే మాట్లాడతాను నేను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే తిడతారో వాళ్ళే అనిపిస్తారు తప్ప దాని గురించి పెద్దగా రెస్పాండ్ అవ్వద్దు. ఎవరో మాట్లాడారని మేము కూడా అదే భాషలో మాట్లాడితే మూర్ఖులకి మామూలుకున్న తేడా అదన్నమాట. ఏదైతే మాట్లాడొచ్చండి, మాట్లాడిస్తారు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు రాజకీయాల్లో దుమ్మెత్తపోయడం అలవాటు. ప్రతిదానికి ఎక్కడ దొరకాలి, ఎవరిని ఎక్కడ మాట్లాడాలనేది రాజకీయ ప్రత్యర్థులు చూస్తూ ఉంటారు. అది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న రాజకీయాలు ఉన్న అనుబంధాలు కూడా మాట్లాడిస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వస్తున్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వస్తాడు, ఇలా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి కలెక్టర్లు ఉన్నారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సినిమా నిర్మాతలు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒక్కసారి మందుల శ్యామలు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. యా ప్లీజ్ పీసీఆర్. బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడు వచ్చి వాడు బొబ్బల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతులుగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాళ్ళు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి, హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరి ఉన్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి, సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఆందోళన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వలస వచ్చారు, బతకనికి వచ్చాడు, బతకినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేది. శ్రీనివాస్ గారు ఏంటి అసలు ఎందుకు ఇంత వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎప్పుడైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడాక మాట్లాడిన నాగేశ్వరరావు అయితే పవన్ కళ్యాణ్ తిడతారేంటండి? నాగేశ్వరం మాట్లాడి మమ్మల్ని తిడతారేంటి? జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మాట్లాడతాడా? ఏంటి అసలు అంటే ఇప్పుడు శ్యామల వ్యాఖ్యలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తింది ఆడవాడే వెళ్ళిపోమంటాకే. భారతదేశంలో ఎక్కడైనా ఉంటాం, ఎవరైతే వెళ్ళిపోమంటాకే. మేము కూడా సహనంగా మాట్లాడుతున్నాం, అర్థం చేసుకోండి. ఓటుకి ఏదో వస్తుందో మాట్లాడొద్దు. ఎందుకు సార్ మేమన్నా మాట్లాడావా? నాయకుడికి ఎందుకు మాట్లాడాడు? ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకు మాట్లాడాడు చెప్పానండి. ఇది తప్పు సార్. ఇలాంటి భాషను మనం ఉపయోగించొద్దు. అందరూ సమానంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా అన్నదమ్ములు, బావబామద్దులు, లేకపోతే ఈయంకుళ్ళు వరుసలో ఉన్న వాళ్ళంతా ఉన్నాం ఇక్కడ. ఒకటే భాష మాట్లాడి రెండు రాష్ట్రాలు ఉన్నది ఏకైక తెలంగాణ, ఆంధ్ర. ఇలాంటి దానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మాట్లాడింది నాగేశ్వరరావుని అడగాలి మీరు. మీరే కదా ముందు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ ఎత్తారు. పవన్ కళ్యాణ్ గారు మీ టాపిక్ ఎత్తలేదు కదా, ఎందుకు నోరు పాడేసుకున్నారని నేను అడుగుతాను. ఇప్పుడు మాట్లాడలేదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ అంశాలకు సంబంధించి ఒక వివరణ వచ్చే వరకు మనం ప్రయత్నం. రైట్ చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి అసలు ఇప్పుడు చూశారు మీరు ఐ న్యూస్ వేదికగా ఎటువంటి వ్యాఖ్యలు వాళ్ళు మాట్లాడారు ఏంటి అనేది మనం ఒకసారి బయట అయితే మనం ప్లే చేసాం, చూసాం ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకు ఈ విమర్శలన్నీ వస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు వ్యవస్థలకు, అదేవిధంగా రాష్ట్రాల్లోని ప్రజలు, అదేవిధంగా మేధావులు చాలా మంది కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ఇది చిలికి గాలివాన్లా మారుతుంది? మార్చే ప్రయత్నం చేస్తున్నారా ఎవరైనా? 100%. ఎందుకంటే ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు, ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞతతో ఆలోచించేటువంటి తెలంగాణ సమాజం ఈ రోజు వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి, ముగ్గురులో ఒకరికని చెప్పుకోవచ్చు ఆయన. అటువంటిది దక్షిణాదిలో కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ రోజు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ ఆంధ్ర వేరు కాదు, అన్నదమ్ముల్లో కలిసి ఉండాలని చెప్పి ఈ రోజు అందరం కూడా మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఈ కాంగ్రెస్ నాయకులు పరిస్థితి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే
ఎందుకంటే నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ఆయనకి ఉన్నటువంటి అవగాహనతో ఆయన పూర్తిగా మరి పశ్చాత్తాపం చెంది ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మా మనుగడ సాగుతుంది, తెలంగాణలో మమ్మల్ని ఆదరించేటువంటి పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కానీ జనసేన పార్టీని కానీ వీళ్ళేమీ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా జగన్ బి టీమ్ లో కనబడతా ఉంది. ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, వీళ్ళు ప్యాకేజ్ స్టార్లు అండి వీళ్ళు. ఎందుకంటే సంబంధం లేకుండా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా విమర్శించకుండా ఆయన మీద వచ్చిన వ్యాఖ్యలు అనేది కూడా మనం నాగేశ్వరరావు గారి మీద గౌరవంతో ఎవరిని కూడా పార్టీ శ్రేణులు ఎవరిని కూడా ఈ రోజు వరకు కూడా మరి ఎటువంటి ఇంటరాక్షన్స్ ఇవ్వలేని పరిస్థితి. అటువంటి తరుణంలో వీళ్ళు కావాలని వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే చంద్రశేఖర్ గారు ఎందుకు అసలు ఈ టైంలో పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు టార్గెట్ చేయబడ్డాడు అనుకుంటున్నారు? కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే గత 50-60 ఏళ్లు పాలించినటువంటి తెలంగాణని మరి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర నాయకులు ఈ రోజు తెలంగాణని దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అటు ఎన్టీ రామారావు గారికి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే రజాకారుల వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ యొక్క ప్రజల్ని విముక్తి చేసినటువంటి మన ఘనత ఏదంటే మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు. అటువంటి నాయకుల్ని ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చేతకన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు మళ్ళీ ఏదో తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ నాయకులు ఏదో మనకి ముద్రేస్తారు, కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు చూసామని చెప్పి ఏదో అవకాశం ఇచ్చారు తప్ప దాన్ని కూడా వినియోగించుకోకుండా వీళ్ళు చేయలేనటువంటి తెలంగాణను అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఈ రోజు తెలంగాణ సెంటిమెంట్ ని ముందు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ ని ఆల్రెడీ వీళ్ళు వాడుకొని పబ్బం గడుపుకున్నారు. మళ్ళీ రానున్న రోజుల్లో పబ్బం గడుపుకోవడానికి అనిరుద్ రెడ్డి చాలా హార్డ్ కమెంట్స్ చేశారు. 5,000 ఎకరాలు ఇస్తా, అమరావతి నుంచి ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడే రాజధాని కట్టుకోండి, ఇక్కడే ఉండండి, అమరావతి కానీ డబ్బులు ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారు, ఇక్కడ 5,000 ఎకరాలు ఇస్తే మీకు రాజధాని కూడా రెడీ అవుతుంది, ఇక్కడి నుంచే పాలన సాగించండి అంటూ మాట్లాడారు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? ఏం ఆన్సర్ చేస్తారు? వాళ్ళు పూర్తిగా ఆంధ్రాని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, ఎందుకంటే కూటమి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతోంది మనకు తెలుసు, మనం దాని గురించి మాట్లాడిన పని లేదు. కానీ వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోకుండా ఈ రోజు 2.5 సంవత్సరాలు కూడా వాళ్ళు పూర్తిగా నిర్వీర్యమైపోయారు. కాబట్టి వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీల్లో వ్యక్తిగతంగా సెంటిమెంట్ ని లేపి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తప్ప వేరే విధంగా లేదు. రెండవది, ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీతో కలిసి జనసేన జెండా తెలంగాణలో ఎగరబోతోందని వాళ్ళందరికీ తెలుసు. రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన జెండా రెపరెపలాడుతుంది. మా యొక్క ఉనికి ఉండదు. ఆల్రెడీ ఒక్కసారి అధికారం కోల్పోతేనే 20-25 ఏళ్ళు మా దిక్కు దివాన లేని పరిస్థితి ఉన్నాం. మళ్ళీ పోతే గనక మాకు అడ్రస్ ఉండదని చెప్పి వీళ్ళు వ్యక్తిగతంగా దీన్ని తీసుకొస్తున్నారు తప్ప జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రేమించే చంద్రశేఖర్ గారు ఫైనల్ గా రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మధ్య కాస్త విద్వేషాలు రగిల్చేలా ఉన్నాయి. సో ప్రజల మధ్య విద్వేషాలు రగలకూడదు, ప్రజలు ఎప్పుడూ కలిసి ఉండాలి, 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఇటువంటి విమర్శలు ఎవరు కూడా చేసుకోకూడదు అనేది ఐన్యూస్ అభిమతం. ఐన్యూస్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరిచ్చే సూచన, సలహా ఏంటి? ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఎంతో సమన్వయంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా నిర్వహించడం వల్ల ఈ పరిస్థితి, ఈ కామెంట్స్ ఏర్పడుతుంది. ఒక్కసారి అనిరుద్ రెడ్డి గారిని ఒకసారి చూసుకోమని చెప్పండి. ఎందుకంటే ఎన్నో సంబంధాలు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మరి అక్కడి నుంచి ఆడపిల్లని ఇక్కడ చేసుకోవడం, ఇక్కడ ఆడపిల్లని అక్కడ ఇవ్వడం. ఎందుకంటే సాక్షాత్తు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఆంధ్ర వియ్యంకుడు. ఈ బంధాలన్నీ తెగిపోతాయా ఆయన మాట్లాడితే? ఎందుకంటే అన్ని పిచ్చి పిచ్చి ప్రాలాపనలు, వాళ్ళకి చేత కాదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మా యొక్క మనుగడ సాగుతుంది. తెలంగాణ సెంటిమెంట్ ని తీసుకెళ్ళగలిగితేనే ప్రజల్లో మాకు ఒక ఇది జరుగుతుందని చెప్పి ఒక పిచ్చి ఆరోపణలు తప్ప నాగేశ్వరరావు గారు పూర్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కానీ మా యొక్క
నాయకత్వం కానీ ఈ రోజు వరకు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. పిచ్చి పిచ్చి Right, మాటలు sir. మాట్లాడితే కాంగ్రెస్ నాయకులకి ఆంధ్రాలో ఆల్రెడీ బుద్ధి చెప్పారు. తెలంగాణలో కూడా జనసేన బీజేపీ కలిసి 2029లో స్థాపించబోయేటటువంటి మరి ప్రభుత్వంలో వీళ్ళు కొట్టుకుపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. Thank you, చంద్రశేఖర్ గారు. తేలితే మాత్రం థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మొత్తంగా నాయకులు మాట్లాడుతున్న మాటలు మాత్రం ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. చాలా బాధ్యతాయుతంగా రాజకీయ నాయకులు మాట్లాడాల్సి ఉంటుంది. అందులోనూ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల విషయంలో చాలా ఆచితూచి మాట్లాడాలి. సో ప్రజలు మాత్రం అన్నదమ్ముల్లాగా ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ఆ విధంగానే మాట్లాడాలని ఐన్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. రాజకీయ వ్యూహాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఆ విమర్శలు సాహిత్యంగా ఉండాలి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదనేది మాత్రం ఒకసారి రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందంటున్నారు సమాజంలోని మేధావులు. చూద్దాం ఈ అంశం ఏ టర్న్ తీసుకోబోతుంది, ఏం జరుగుతుంది.